హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే దేశం ఎలాంటిది అంటే ఇక్కడి ప్రజలకు ప్రతిరోజు పాన్ కేక్ తినడంతోనే మొదలవుతుంది. ఇక్కడి ప్రజలు కొంచెం స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడి వారిలో చాలా మంది క్రూడ్ ఆయిల్ తో మసాజ్ చేసుకొని స్నానం చేస్తారు. ఈ దేశాన్ని చాలా మంది యూరోప్ లో ఉందని అంటారు, మరికొంతమంది ఏషియాలో ఉందని అంటారు. ఇంకా ఈ దేశంలోని అమ్మాయిలు చాలా ఫిట్ గా హాట్ గా ఉంటారు. ఆ దేశం మరేదో కాదు, అజర్బైజాన్. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో అజర్బైజాన్ దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీ సపోర్ట్ గా నా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి చాలు. ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ రిపబ్లిక్ ఆఫ్ అజర్బైజాన్. ఇది ఈస్టర్న్ యూరోప్ కి వెస్టర్న్ ఏషియాకి మధ్యలో ఉంటుంది. ఈ దేశం యొక్క మొత్తం జనాభా దాదాపుగా 1,02,00,000. వీరిలో 57% ప్రజలు పట్టణాలలో నివసిస్తూ ఉంటే 43% ప్రజలు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఈ దేశం యొక్క మొత్తం విస్తీర్ణం 82,658 స్క్వేర్ కిలోమీటర్లు. అజర్బైజాన్ యంగెస్ట్ కంట్రీగా చెప్తూ ఉంటారు. ఇక్కడి ప్రజల యావరేజ్ వయస్సు 30 సంవత్సరాలు మాత్రమే. యువత ఎక్కువగా ఉన్న దేశం ఈ అజర్బైజాన్. ఫ్రెండ్స్, ఈ దేశాన్ని పాన్ కేక్ కంట్రీ అనడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే ఇక్కడి ప్రజలు ఛాన్స్ దొరికితే చాలు పాన్ కేక్ ని తినడానికి ఇష్టపడతారు. ఏ ఫంక్షన్ అయినా సరే అక్కడ ఈ కేక్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇక్కడి ప్రతి ఇంట్లో మనకు ఒక పాన్ కేక్ మేకర్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక అజర్బైజాన్ ఒక ఇస్లామిక్ దేశం. ఇక్కడి ప్రజలలో 90% ప్రజలు ముస్లింలే ఉన్నారు. వీరిలో 85% షియా ముస్లింలు ఉండగా 15% సున్నీ ముస్లింలు ఉన్నారు. ఇక ఈ దేశంలో చాయ్ చాలా ఫేమస్. ఇక్కడి ప్రజలు దాదాపు దగ్గరగా 10 కప్పుల టీలని తాగుతారు. మన దేశంలో ఒక పెళ్లి కుదిరింది అంటే ఇరు కుటుంబాల బంధువులు స్వీట్స్ ని పంచుకుంటారు. సేమ్ అలానే అజర్బైజాన్ లో పెళ్లి కుదిరింది అంటే ఇక్కడి ఇరు కుటుంబాలు తాగేది టీ. తీయగా ఉంటే ఇరు కుటుంబాలకు ఓకే అయినట్లు. ఒకవేళ ఈ టీ గనక స్వీట్ గా లేకపోతే ఈ సంబంధం ఇష్టం లేదని అర్థం. ఈ దేశం యొక్క రాజధాని బాకు. ఇది చాలా అందమైన నగరం. ఈ సిటీని చూసిన వారందరికీ ఇటలీ వీనస్ నగరం గుర్తుకు వస్తాయి. ఎందుకంటే ఈ సిటీలో మ్యాన్మేడ్ వాటర్ ఛానల్స్ ని తయారు చేశారు. ఈ వాటర్ లో అటు నుంచి ఇటు వెళ్ళాలి అంటే బోట్ సహాయంతో వెళ్లాల్సిందే. ఈ సిటీ యొక్క అందాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. మీరు గనక ఈ దేశానికి వెళ్తే ఈ సిటీని ఒక్కసారి ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ దేశంలోని ప్రజలు కొంచెం వెరైటీగా ఉంటారు. ఇక్కడి వారిలో చాలా మంది సంవత్సరంలో ఒక రోజు క్రూడ్ ఆయిల్ తో మసాజ్ చేయించుకొని స్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల చర్మ సంబంధ వ్యాధులు ఎప్పటికీ రావని వీరి యొక్క నమ్మకం. ఇక ఇక్కడి అమ్మాయిలు చాలా అందంగా ఫిట్ గా హాట్ గా ఉంటారు. అంతేకాదు ఇక్కడి అమ్మాయిలు చాలా మంది పెద్ద మోడల్స్ గా పేరు పొందారు. ఇక ఇక్కడి గాలిలో కూడా రొమాన్స్ ఉందని అంటారు. ఎందుకంటే ఇక్కడి మగవారు తమ జీవితంలో కనీసం 3 అమ్మాయిలతోనైనా ఫిజికల్ రిలేషన్ పెట్టుకుంటారు. ఈ దేశంలో జరిగే మ్యారేజెస్ లో 70% వరకు లవ్ మ్యారేజెసే జరుగుతాయి. ఈ దేశంలో గుర్రాలకు చాలా రెస్పెక్ట్ ఇస్తూ వాటిని చాలా కేరింగ్ గా చూసుకుంటారు. వ్యవసాయం నుండి మొదలు పర్వతాలు ఎక్కే వారికి సైతం ఈ గుర్రాలను ఉపయోగిస్తారు. ఇక ఈ దేశంలో ఆరం పెంగులింగ్ చాలా ఫేమస్. ఈ దేశ రాజధాని అయిన బాక్ నగరంలో ఈ పోటీలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇక ఈ దేశంలో కార్పెట్స్ లేనటువంటి ఇల్లు ఉండదు. ఇక్కడి ప్రజలు కార్పెట్స్ ని ఎంతగానో ఇష్టపడతారు. 2014లో ఈ దేశ రాజధానిలో కార్పెట్స్ మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడి కార్పెట్స్ ఎంత బాగుంటాయి అంటే ఈ దేశానికి వచ్చే టూరిస్టులు కార్పెట్స్ ని కొనకుండా వెళ్లరు. ఈ దేశంలో చాలా ఎక్కువగా అజేరీ భాషను మాట్లాడుతారు. అలాగే ఇక్కడ రష్యన్ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఈ దేశంలో ఇంగ్లీష్ మాట్లాడే ప్రజలు చాలా తక్కువగానే ఉంటారు. ఇక ఈ దేశంలో చూడదగ్గ పర్యాటక ప్రదేశాల గురించి మాట్లాడుకుంటే అందులో మొదటిది ఐషరీ షెహర్. ఇది ఈ దేశ రాజధాని యొక్క చారిత్రాత్మక నగరం. 12వ శతాబ్దంలో కట్టిన ఈ కట్టడాలు ఇక్కడికి వచ్చే టూరిస్టులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఇక రెండవది అబ్షేరాన్ నేషనల్ పార్క్. ఇది ఈ దేశం యొక్క జాతీయ ఉద్యానవనం.
ఈ పార్క్ ని 2018లో బాక్ నగరం దగ్గరలో దాదాపు 783 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఇక మూడవది గరాసు వోల్కానో. ఇది దాదాపు 1000 మీటర్ల పైగా మట్టిని గాలిలో చిమ్ముతుంది. ఇది ఇలా మండుతూనే ఉంది. దీనిని చూడడానికి ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఇక నాలుగవది కాస్పియన్ సీ. ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడికి వచ్చే టూరిస్టులను ఇది ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇది ఫ్రెండ్స్ అజర్బైజాన్ దేశం గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ సపోర్ట్గా నా ఈ వీడియోని లైక్ చేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.